వినాయక విగ్రహాలు ధ్వంసం చేయడాన్ని నిరసిస్తూ హిందూ ధార్మిక సంఘాలు ధర్నా రాస్తారోకో చేశాయి. మక్తల్ పట్టణంలోని వివేకానంద చౌరస్తా వద్ద 167వ జాతీయ రహదారిపై బైఠాయించి గంటపాటు రాస్తారోకో ధర్నా నిర్వహించారు. గత వారం ఉమామహేశ్వర స్వామి దేవాలయ స్థలంలో తయారీలో ఉన్న 15 వినాయక విగ్రహాల వివిధ భాగాలను దుండగులు ధ్వంసం చేశారు. 2 రోజుల క్రితం నారాయణపేట రోడ్డులో తయారవుతున్న మరో 25 విగ్రహాలను దుండగులు ధ్వంసం చేయడంతో కారణమైన వారిని గుర్తించి పోలీసులు కఠినంగా శిక్షించాలని హిందూ సంఘాలు డిమాండ్ చేశాయి. ఈ మేరకు మక్తల పట్టణ బంద్కు హిందూ ధార్మిక సంస్థలు పిలుపునిచ్చాయి. లేనిపోని అరాచకాలు సృష్టించి ఏదైతే ఈ మైనార్టీ సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఈ దేశం మీద ఈ సమాజం మీద దుర్ఘటమైనటువంటి విషయం ఏమంటే మక్తల్ పట్టణంలో ఉన్నటువంటి కొన్ని వినాయక విగ్రహాలను మక్తల్ ప్రాంతంలో నివసిస్తున్నటువంటి కొంత మైనార్టీ సోదరులు చాలామంది కూడా రకరకాలుగా ఆ విగ్రహాలపై దాడులు చేయడం జరిగింది. నారాయణపేటలో ఉన్నటువంటి గౌరవ జిల్లా ఎస్పీ గారిని నేను ఈ యొక్క ప్రెస్ ద్వారా నేను ప్రశ్నిస్తా ఉన్నా. నారాయణపేట జిల్లాలో మక్తల్ ప్రాంతం, ఉప్పూరు ప్రాంతం అత్యంత హిందువులకు సంబంధించినటువంటి విలువైన ప్రాంతం కాబట్టి జిల్లాలో ఉన్నటువంటి ఎస్పీ గారు రేపు రాబోయేటటువంటి పండుగలు హిందువులకు చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈ 2 మండలాలపైన ప్రత్యేకంగా నిఘా పెట్టి హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా చేస్తున్నటువంటి ఈ అల్లరి మూకలను వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలి. అయితే ఇక్కడ అరెస్టు చేసినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారిని ఈ యొక్క పోలీస్ శాఖ కూడా ఈరోజు సీసీ ఫుటేజ్లను బయటపెట్టడం లేదు, చూపడం లేదో దానిలో అంతర్యం ఏమిటో మేము అడుగుతూ ఉన్నాం. ఏదేమైనప్పటికీ హిందువుల మీద ఇంకోసారి ఇలాంటి దాడులు కానీ హిందువుల యొక్క పండుగల మీద దాడులు చేస్తే వచ్చేటటువంటి రోజుల్లో హిందువుల